ఈరోజు నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ అమ్మాయిలు ఎంత తెలివైనోళ్ళు అంటే వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని ప్రైవేట్‌లో పెట్టుకుంటారు. వాళ్ళ ఫేస్‌బుక్ అకౌంట్‌ని ప్రైవేట్‌లో పెట్టుకుంటారు. ఆఖరికి వాళ్ళ వాట్సాప్ డీపీని కూడా ప్రైవేట్‌లో పెట్టుకుంటారు. కానీ ఇప్పట్లో ట్రెండ్ అయితున్న ఈ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మాత్రం అస్సలు ప్రైవసీ మెయింటైన్ చేయట్లేదు. ఏఐకి వాళ్ళ ఇమేజెస్‌ని డైరెక్ట్‌గా ఇచ్చేస్తున్నారు. ఈ విషయంలో మాత్రం ప్రైవసీని అస్సలు మెయింటైన్ చేయట్లేదు. ఇలానే ఒక అమ్మాయి కూడా ఇమేజ్ జనరేషన్‌ని యూజ్ చేసి ఇమేజ్‌ని జనరేట్ చేసింది. సో, ఆ అమ్మాయి ఏఐకి ఏం ఇమేజ్ ఇచ్చిందంటే, తను ఫుల్‌గా తన బాడీని కవర్ చేసుకొని ఉన్న పంజాబీ డ్రెస్ ఏసుకొనున్న ఫోటోని ఏఐకి అయితే ఇచ్చిందన్నమాట. సో, ఏఐకి ఇచ్చి ట్రెండింగ్ వింటేజ్ శారీ ఇమేజ్‌ని జనరేట్ చేయమని ఏఐకి ఇచ్చింది. సో, ఏఐ ఆమె అడిగినట్టే ట్రెండింగ్ వింటేజ్ శారీ ఇమేజ్‌ని జనరేట్ చేసి ఇచ్చింది. సో, ఇందులో వింతేముందంటారా? ఆ ఇమేజ్ చూసిన అమ్మాయి షాక్ అయింది. సో, ఎందుకు షాక్ అయిందంటే, ఆ ఇమేజ్‌లో ఆ అమ్మాయి లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ మీద ఒక మోల్‌ని కూడా ఏఐ జనరేట్ చేశాదన్నమాట. సో, ఈ ఇమేజ్‌ని చూసి ఆ అమ్మాయి షాక్ అయింది. ఎందుకంటే, ఆ అమ్మాయికి నిజంగానే ఆమె లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ మీద ఒక మోల్ అయితే ఉందన్నమాట. పుట్టుమచ్చ అయితే ఉందన్నమాట. సో, ఈ అమ్మాయి ఏమి స్లీవ్‌లెస్ డ్రెస్ ఏసుకోకి ఏఐకి ఇమేజ్ ఇవ్వలేదు. మొత్తం స్లీవ్స్ అన్నీ కవర్ చేసుకొనున్న పంజాబీ డ్రెస్ ఏసుకున్న ఇమేజ్‌నే ఏఐకి అయితే ఇచ్చిందనమాట. సో, ఏఐ ఆమె డ్రెస్ లోపడున్న మోల్‌ని కూడా గుర్తించి, మోల్‌ని కూడా జనరేట్ చేసి ఇచ్చిందనమాట. సో, ఒక్కసారి ఆలోచించండి గాయ్స్. ఈ ఇమేజెస్ అన్నీ మీకు మెమోరీసే కావచ్చు. కానీ వేరే వాళ్ళకి ఇది ఒక పెద్ద డేటా. సో, బీ కేర్‌ఫుల్ గర్ల్స్. ఈ వీడియోని ప్రతి ఒక్క అమ్మాయికి షేర్ చేసి ఏఐతో జాగ్రత్తగా ఉండమని చెప్పండి. థ్యాంక్ యూ.